కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని విషయాలను మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఉన్న 7 రొట్టెలను గురించి మనం తెలుసుకుందాం. ఆ రొట్టెలు ఉంచబడిన స్థలము, దాని భావమును బట్టి, ఆ రొట్టెల్లో ఉన్న గుణాతిశయాలను బట్టి, ఆ 7 రొట్టెల ద్వారా కలిగిన ఫలితాలను గురించి ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. తర్వాత బలారాధన ఉంది కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే మొదటి రొట్టెల గురించి తెలుసుకుందాం. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణిక్యాల మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము బదరి వృక్షం దగ్గర తన గుడారం వేసుకొని కూర్చున్నాడు. ఎండవేళ 3 దేవదూతలు ప్రయాణమై వస్తా ఉన్నారు. వారిని చూసిన అబ్రహాము పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యలారా, ఈ ఎండవేళ ఇంత ఎండలో మీరు ప్రయాణమై వెళ్తాం దేనికి? కొంచెం సేద తీర్చుకొని నా దగ్గరికి వచ్చి మా గుడారం దగ్గర ఉండి కొంచెం సేద తీసుకొని వెళ్ళమన్నాడు. వచ్చిన ఆ 3 దేవదూతలను అక్కడ కూర్చోబెట్టి, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణిక్యాల మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. అప్పటికి వారి పరిస్థితి ఏమిటంటే, వృద్ధాప్యంలో ఉన్నారు, వారు బిడ్డలు లేరు. ఆ పరిస్థితుల్లో వారు ఉంటున్నప్పుడు వారు ఎవరో వీరికి తెలియకుండానే అబ్రహాం గారు ఆతిథ్యం ఇచ్చాడు దేవునికి. అందుకని హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆతిథ్యం చేయ మరొకడు తెలియకనే దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చి బహుమానం పొందారు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన మెత్తన పిండిని పిసికి తీసుకొని వచ్చి మంచి మాంసాన్ని సిద్ధపరిచి వెన్నను సిద్ధపరిచి అన్నిటినీ దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దాని ఫలితం ఏంటో తెలుసా? 99 సంవత్సరాలు వచ్చి వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. మరి ఏటికి ఇదే టైంకి మేము వస్తాం, అప్పుడు నీకు వాగ్దాన పుత్రుడు, ఒక కుమారుడు కలుగుతాడని చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రొట్టె, ఆ ఇచ్చిన ఆతిథ్యము ఎక్కడికి వెళ్ళింది? సంతానాన్ని కలుగు చేయటానికి వచ్చింది. సంతానపు రొట్టెగా మారిపోయింది. దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చిన రొట్టె అది బిడ్డలకు సంతానము, అబ్రహాము శారాలకు సంతాన ప్రాప్తిని కలుగజేసింది. తర్వాత 10వ వచనంలో అంటాడు, మీదిటికి కాలమున నీ యొద్దకు నేను నిశ్చయముగా వస్తా, నీకు ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆతిథ్యము చేయ మరొకడు. అందుకని యేసయ్య అంటాడు, ఆయన భూలోకంలో జీవించి సువార్తను ప్రకటించే సమయంలో కుడివైపున ఎడమవైపున వారిని వేరుపరిచి, మేకలను గొర్రెలను వేరుపరిచినట్లుగా వారితో అంటాడు, అయ్యా, నేను ఆకలి కొన్నప్పుడు నాకు అన్నం పెట్టలేదు, దాహంగా ఉన్నప్పుడు దాహం ఇవ్వలేదు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించలేదు,
ఇవన్నీ చెప్తా ఉంటే నువ్వెప్పుడు వచ్చావు, నువ్వెప్పుడు మమ్మల్ని అడిగావు అని అంటే పేదలను చూసి అంటాడు, ఈయన సహోదరులకు చేస్తే నాకు చేసినట్టే అంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఈ 7 రొట్టెల్లో ఉన్న సత్యాన్ని గమనించి, ఈ 7 రొట్టెల్లో ఉన్న పరమార్థాన్ని గ్రహించుకొని, రొట్టె మన కోసం తన శరీరాన్ని ఇచ్చి ఇది నా శరీరము అని చెప్పిన యేసయ్యను ఈరోజు మనం ధ్యానించుకోవాలి. హల్లెలూయా. 2వ రొట్టెను చూడండి, ఆయన సన్నిధి రొట్టె. చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయము 30వ వచనం. అన్నీ వివరించిన టైం అయిపోయింది, 11:30 అవుతుంది, 11:15. నిర్గమాకాండము 25వ అధ్యాయము 30వ వచనాన్ని తీయండి ఒకసారి. నిత్యము నా సన్నిధి రొట్టెను ఈ బల్ల మీద ఉంచవలెను. ఆయన సన్నిధిలో రొట్టెలు పెట్టుంచాలట, ఆయన సన్నిధిలో రొట్టెలు ఉండాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గొప్ప మర్మంతో కూడిన సందేశమే కానీ చాలా సమయం పడుతుంది వీటన్నిటిని వివరించి ఉండాలంటే. ఎందుకు అనంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ సువివరంగా చెప్పబడింది. వారు ఉదయస్తమయందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపవేమించు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు ధూప స్తంభమును ప్రతిమలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవునైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుకున్న వారముగా ఉన్నామంటాడు. దేవుని సముఖంలో రొట్టెలు ఉండాలి, దేవుని సముఖంలో రొట్టెల బల్ల ఉండాలి, బల్ల మీద రొట్టెలు ఎప్పుడూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూసిన ఆతిథ్యం ఇచ్చిన రొట్టె సంతానాన్ని కలుగజేసింది. సముఖపు రొట్టెలో దేవుని సన్నిధిలో ఉండవలసిన ఈ రొట్టె దేవుని యేసయ్యకు సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. సన్నిధి రొట్టె, సన్నిధిలో ఉండవలసిన రొట్టె, అది ఎప్పుడు అక్కడ ఉండాలి. ఉదయం సాయంకాలము ఆ రొట్టెను దేవునికి సమర్పిస్తూ ఉండాలి. 3వ రొట్టెను చూడండి, 3వ రొట్టె దేవుని చేత సిద్ధపరచబడిన రొట్టె. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం. ఏలియా గారు యెజబెలుకు భయపడి బదరీ వృక్షం కిందకి వెళ్ళి పడుకొని ఉన్నాడు. దేవుని దూతే స్వయంగా వచ్చి అక్కడ చెబుతున్న మాట చూడండి. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పములను నీళ్ల బుడ్డియు కనబడిన వరకు అతడు భోజనం చేసి తిరిగి పరుగుండెను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడే సిద్ధపరిచి ఏలియాకు చెబుతున్నాడు, అబ్బాయి నువ్వు లేగో. ఇగో లెగిసి చూసేటప్పుడు అక్కడ ఏం కనపడతా ఉన్నాయి? రొట్టెలను నీళ్ల బుడ్డి కనపడతా ఉన్నాయి. ఈయన అంటా ఉన్నాడు, ఇదిగో ఆ రొట్టెలు తిని నీళ్లు తాగు, 40 దినాల ప్రయాణం చేయాలి నువ్వు. కాబట్టి దేవుడు ఆ సిద్ధపరిచిన రొట్టెను ఏలియాకి ఇస్తా ఉన్నాడు. ఆయన భుజించి ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు? అక్కడ యెజబెలుకు భయపడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, నన్ను తీసేసుకో అని. ఒక స్త్రీకి భయపడి ఆయన చేసే ప్రార్థన ఆలకించి దేవుని దూత స్వయంగా వచ్చి అక్కడ అప్పములను నీళ్ల బుడ్డి సిద్ధపరిచి అతన్ని బలపరిచి ఎప్పుడైతే ఆ రొట్టెలు తిని నీళ్లు తాగి ఆయన తిన్నాడో తాగాడో వెంటనే బలపరచబడ్డాడు. ఈ రొట్టె అతను ఏం చేస్తా ఉంది? బలపరుస్తూ ఉంది. 40 దినాలు ప్రయాణము చేయాలి కనుక వీటిని తిని బయలుదేరి వెళ్ళాను. ఏమంటే ఒక పూట అన్నం తింటే 40 దినాలు నడుస్తారు ఎవరన్నా? చెప్పండి. 40 దినాలు ప్రయాణం చేయాలి. అని బలపరచబడిన రొట్టె, మొదటిగా సంతానాన్ని ఇచ్చిన రొట్టె, సముఖములో సన్నిధిలో ఉన్న రొట్టె, ఏలియన్ దైవజనుని బలపరిచిన రొట్టె. 4వది చూడండి, 4వది కరువులో పోషించిన రొట్టె. చూడండి 1 రాజులు 17వ అధ్యాయము 13వ వచనం.
మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. సారేపాతు విధవరాల దగ్గరికి వెళ్ళాడు ఏలియా. దేవుడే చెప్పాడు, సారేపాతు అనే ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషిస్తానని చెప్పాడు దేవుడు. మొదటిగా 40 దినాలు ప్రయాణం చేసి కెరీతు బాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి సారేపాతు విధవరాల దగ్గరికి వచ్చాడు. కరువు సమయం, తినటానికి తిండి లేని పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. చివరిగా కొంత పిండి మాత్రమే వారి దగ్గర ఉంది. ఈమె పొడలేరుకొని వెళ్ళి ఆ పిండి కొంత పిసికి బిడ్డకిచ్చి చచ్చిపోదాంలే, ఈ కరువు సమయంలో మనకు ఆదుకునే నాదుడు ఎవరు అని అనుకున్నాడు. కానీ దేవుడు దైవజనుడిని పంపించి సారేపాతు విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఈయన వచ్చి అంటున్నాడు, అసలే కరువు కాలం, తినడానికి తిండి లేని పరిస్థితి, కొంచెం పిండి తన బిడ్డకి పెట్టి తన కూడా కొంచెం తిని చనిపోదాం అనుకున్నారు. ఈయన వచ్చి అంటాడు, ముందెళ్ళి ఆ రొట్టె చేసుకుని నా దగ్గరికి తెమ్మంటున్నాడు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? బాబు ఒకే ముద్దయ్య మా పిల్లోడికి దాచుకున్నాను, ఆడు స్కూల్కి వెళ్ళాడు, రాగానే అడుగుతాడు అన్నమేదని. ఇదిగో నువ్వు అడిగితే ఎలాగా, ఒక దైవజనుడు అయ్యుండి అది నీకు ఇస్తే నువ్వు తింటావు, నా పిల్లోడు చచ్చిపోతాడు కదా అని అంటాం మనం. అలాగే అందేమో కూడా. కానీ ఈయన అన్నాడు, ముందు నువ్వు వెళ్ళి ఆ రొట్టె చేసి తీసుకొని రా అన్నాడు. వెళ్ళి చేసుకుని వచ్చిన తర్వాత ఆ కరువు కాలం అంతయు ఆ తొట్టులో పిండి తగ్గలేదు, బుడ్డిలో నూనె కూడా తగ్గలేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు ఇవ్వవలసింది ఇస్తే, దైవజనునికి ఇవ్వవలసింది ఇచ్చే దేవుని ప్రకారం, దేవుడు మనకు చెప్పిన ప్రకారం నడిస్తే కరువు కాలమైనా మనం పోషించబడతాం. అన్ని ప్రాంతాలలో కరువు ఉండి కాటకాలు ఉండి బాధపడుతున్నారు. కానీ ఈ విధవరాలు మాత్రం తన బిడ్డ కరువు కాలం అంతా పోషించబడ్డారు. వారి తొట్టిలో పిండి తగ్గలేదు, బుడ్డిలో నూనె తగ్గలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న రొట్టె కరువు కాలం అంతా పోషించింది. ఒక చిన్న రొట్టె సంతాన ప్రాప్తిని కలుగజేసింది. ఒక సముఖపు రొట్టెలో ఉన్న రొట్టెలు దేవుని సన్నిధిలో ధూపాలుగా మారుతా ఉన్నాయి. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపరిచి ఇచ్చిన రొట్టె 40 దినాలు బయలుదేరి నడవటానికి శక్తిని సత్తువను కలుగజేసింది. అలాగే ఈ చిన్న రొట్టె 3.5 సంవత్సరాలు కరువు కాలంలో కుటుంబాన్ని పోషించడానికి గల కారణమైంది. తర్వాత చూడండి, దేవుని సన్నిధిలో ఈ రొట్టెలన్నీ బాగానే ఉన్నాయి, కానీ పులిసిన రొట్టె ఒకటి ఉంది. దాని విషయమై జాగ్రత్తగా ఉండమని ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. గనుక